యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మానవులమైనటువంటి మనకు విమోచన, విడుదల, పాప క్షమాపణ, ఆయన శిలువ మన పునరుత్థానముల ద్వారా ఏ విధంగా మనకు అనుగ్రహింపబడి ఉంటున్నదో ఈ వాస్తవాలు మీరు కొన్ని సంవత్సరాలుగా వింటూ వస్తూ ఉంటున్నారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నా. యేసుక్రీస్తు ప్రభువారు మీ పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన పునరుత్థానుడై తిరిగి లేవటము ద్వారా మన పాపములకు క్షమాపణ, ఆత్మకు శాంతి, మనసుకు నెమ్మది, ప్రభు వచ్చినప్పుడు మనము ప్రభువుతో కూడా కొనుక్కోబడతామనే నిరీక్షణ మరి ప్రభువు మీకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నటువంటి ఈ మాటలను సహాయకరంగా చదువుతూ ఉంటున్నాను. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నటువంటి ఈ వచన భాగాలను మరి సహాయకరంగా చదువుతూ ఉంటున్నాము. ఒక్కసారి ఉండండి. 11వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 11వ వచనంలో, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అన్నాడు. మీరు మారు మనసు పొందారు అని సాక్ష్యం ఇవ్వటాన్ని బట్టియే ఇప్పుడు మీకు బాప్తిస్మ కార్యక్రమము ఏర్పాటు చేయటం ఉంటున్నది. మరి మారు మనసు పొందటం అంటే ఏమిటో మరి మీరు ఎరిగినటువంటి వారే. క్రీస్తును తమ రక్షకునుగా అంగీకరించినటువంటి మనలను గూర్చి లేఖనాల్లో రాయబడి ఉన్నది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి. కాబట్టి మన పాత జీవితం, ఎందుకంటే మానవులమైనటువంటి మనము జన్మతః పాపులమై ఉంటున్నాం. మరి క్రియలలో కూడా మనము పాపులమై ఉంటున్నాం. ఈ జన్మ కర్మ పాపముల వలన మనము అవునండి మరణమునకు పాత్రులమై ఉంటున్నాం. అయితే దేవుడు తన మహాకృప మానవులందరికీ అనుగ్రహించి ఆయన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఆయన శిలువ మరణ పునరుత్థానముల ద్వారా మరి మనకు విమోచనను సిద్ధం చేసి ఉంటున్నారు. దానిని పొందుకుని నిమిత్తము ప్రభువు పిల్లలము ఆయన సముఖమందు చేరినటువంటి మనం ప్రభువు పిల్లలముగా చేయబడటానికి యేసు ప్రభువా పాపినైన నన్ను కరుణించు అని మీ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టే వారముగా ఉండాలి. కాబట్టి నాలో ఏ పాపం లేదు అని అనటానికి ఏమీ సరిపోయినటువంటి వారము కాదు. ఎందుకంటే జన్మతః క్రియల ద్వారా ఏదో ఒక పాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటున్నది. అయితే అట్టి వాటన్నిటికీ ఇప్పుడు మనము స్వస్తి పలకాలి. ఇక నుండి నూతన సృష్టిగా మనం చేయబడాలి. గలతీలకు రాయబడినటువంటి పత్రికా భాగంలో ఈ మాట కూడా సహాయకరంగా చదువుతూ ఉంటున్నాం. లేఖన భాగాలలో వ్రాయబడ్డటువంటి ఈ వచన భాగాలను మనము గమనము చేస్తూ ఉంటున్నప్పుడు బహు చక్కటి మాట ఈ భాగాలలో వ్రాయబడి ఉన్నటువంటిదిగా ఉంటున్నది. ఈ మాటను మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నాము. 3వ అధ్యాయము గలతీలకు రాయబడినటువంటి పత్రికా భాగం 3వ అధ్యాయము కొన్ని మాటలు చదువుతూ ఉంటున్నాము. 24వ వచనము నుండి, కాబట్టి మనము విశ్వాసము వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్ష అయ్యుండెను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక
ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. అవునండి, విశ్వసించుట వలన మనము దేవుని కుమారులమై ఉంటున్నాం. ఆ విషయాలు మనం ఎరిగినటువంటి వారమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరింతురో అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన అనుగ్రహించారు. ఏమని విశ్వసించాలి? పాపినైన నా కొరకు ప్రభువు ఆ సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన రక్తము ద్వారా విడుదల కలుగుతుంటున్నది. నా పాపములకు క్షమాపణ, ఆత్మకు శాంతి, మనస్సునకు నెమ్మది, పరలోక రాజ్యములో ప్రభువు నాకు స్వాస్థ్యమును సిద్ధపరుస్తుంటున్నాడనే నమ్మిక ప్రతి ఒక్కరము కలిగినటువంటి వారమై ఉంటూ ఉండాలి. అక్కడే ఇంకొక మాట మనము చదువుతూ ఉంటున్నాము. 27వ వచనంలో కుమారులమై ఉన్నటువంటి మనము క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అనండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో బాప్తిస్మం పొందుతున్నటువంటి మనము అవునండి ఆయనను ధరించుకున్నటువంటి వారుగా ఉంటున్నాం. ఆయనను ధరించుకున్నటువంటి మనకు ఒక విధంగా ఆయన స్వారూప్యము అన్ని వేళలా మన యందు ఆయన కనుపరిచే వారముగా మనం ఉంటూ ఉండాలి. ఒక విధంగా మనను చూచినప్పుడు అవునండి దేవుడు ఎట్టివారుగా ఉంటున్నాడో ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా అట్టివారముగా, అట్టి మనసు, అట్టి క్రియలు, అట్టి ఆలోచనలు, అట్టి నడత అవునండి మనము కలిగి ఆ ప్రభు పిల్లలముగా ప్రభు రాకడ వరకు మనము సాగిపోయే వారమై ఉంటూ ఉండాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను.